హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు ఈ వీడియోలో రాజంపాలెంలో ఉండే సాయిబాబా టెంపుల్ని చూపించబోతున్నాను. ఈ టెంపుల్ విశిష్టత ఏమిటంటే, ఇక్కడ ఉన్న బాబా టెంపుల్లో స్తూపం 100 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఈ టెంపుల్ని నార్మల్ టైంలో కంటే కూడా శివరాత్రికి భక్తులు చాలామంది వేలల్లో వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ టెంపుల్ చుట్టుపక్కలే కాకుండా ఎక్కడెక్కడి నుంచో యాత్రికులు ఈ బాబా టెంపుల్కి చూడ్డానికి వస్తూ ఉంటారు. శివరాత్రికి ఒక నెల ముందు నుంచి అనుకుంటండి, మొత్తం ఒక గంటకి 3 చొప్పున ప్రతి గంట రోజంతా సాయిబాబా నామం చెప్తూనే ఉంటారు. ఇక్కడ ఒక 1 అవర్ నామం చెప్పడానికి భక్తులు మొత్తం అందరూ పోటీగా రాపించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒక అమ్మమ్మ గారు ఉంటారు. ఆవిడ నామం ఎవరెవరు చెప్తారో ఏ టైంలో అలాగా ముగ్గురికి వచ్చి ఒక 1 వీక్ అండి టైము. 1 వీక్లో ప్రతిరోజు సేమ్ మనకి ఇచ్చిన 1 అవర్లో మనం ఆ నామం చెప్పాలి. అలాగా ఆ నామం చెప్పిన భక్తులను ఖచ్చితంగా ఇక్కడ శివరాత్రి ముందు హోమాలు జరుపుతారు. ఆ హోమంలో కూర్చుని హోమం చేయడానికి మనకు ఖచ్చితంగా స్థానం అనేది ఇస్తారు. మనం శివరాత్రికి పట్టిసీమ తీర్థం వెళ్తాం కదండి. పట్టిసీమ వెళ్ళి వచ్చిన భక్తులందరూ కంపల్సరీ ఈ బాబా గుడిని దర్శించుకోవడానికి అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. ఒక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, ఇక్కడ శివరాత్రి రోజున ప్రతి సంవత్సరం ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఇక్కడ ఉండే సాయిబాబా స్తూపాన్ని ఓపెన్ చేస్తారు. ఆ స్తూపంలో మనం సాయిబాబా కార్డులు ఉంటాయండి. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అని కార్డులు, అలాగే సాయి కోటి, సాయిబాబా నామాన్ని 1,000,000 సార్లు రాసే బుక్స్, పుస్తకాలు అలా చాలా ఉంటాయి. అలా మనం రాసిన సాయి కోటి పుస్తకాలు మరియు అలాగే కార్డులు వాటన్నిటినీ మన చేత్తో మనం వేసే మనకు అంత అదృష్టం దొరుకుతుంది. అది ఒక్క శివరాత్రి రోజు మాత్రమే. మరి అలా రాసిన సాయి కోటి నామాన్ని రాసిన వాళ్ళతోనే కాకుండా మిగతా గుడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి కూడా సాయి కోటి నామంలో పుస్తకాల్లో మధ్యలోంచి పిన్ చేసిన పేజీలు ఉంటాయి కదండి, అవి తీసి ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉంటారు. అలా ఇచ్చిన పేజీని మన చేత్తో ఆ స్తూపంలో వేయిస్తూ ఉంటారు. ఈ బాబా టెంపుల్ విశిష్టత నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పానండి. ఇదండి. మరి మీకు ఇంకా ఏమైనా తెలిసిన వాళ్ళు మన వీడియో చూస్తూ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇప్పుడైతే మనం సాయిబాబా టెంపుల్లో బాబాని దర్శించుకుంటానికి వెళ్తున్నాము. ఫస్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ ఉంది కదా ముఖద్వారం, ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. ఫస్ట్ బాబా ఇక్కడ పాదాలు కనిపిస్తున్నాయి కదా, ఈ బాబా పాదాలకు నమస్కారం చేసుకుని అప్పుడు బాబాను దర్శించుకోవడానికి వెళ్ళాలి. ఇక్కడ సాయిబాబా వారి పాదాలు, అలాగే మనం పైకి చూసినట్లయితే స్తూపంలో ఉండే బాబా ఇక్కడ కనిపిస్తూ ఉంటారు మనకు. నేను చెప్పాను కదండి, స్తూపంలో వేస్తారు బాబా కార్డులు అని. ఆ స్తూపం ఇదేనండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, తాళం వేసి శ్రీ సాయి అని రాసి ఉంది కదండి, ఇదండి స్తూపం. 100 అడుగుల ఎత్తుగల సాయి కోటి మహాస్తూపం. ఒక్క శివరాత్రి రోజు మాత్రమే ఈ స్తూపాన్ని తెరుస్తారు.
చూసారు కదండి, ఇదండి మన సాయిబాబా వారి విగ్రహం. ఎంతో నిర్మలంగా అచ్చం షిరిడీలో చూసిన సాయిబాబా వారిలాగే ఉంటారు ఇక్కడ. చూసారు కదండి, ఇక్కడ ఎంత విశాలంగా ఉంటుందో సాయిబాబా టెంపుల్లో. మొత్తం పైన అంతా ఖాళీగా చాలా బాగుంటుంది. ఇక్కడ మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది చూసారండి, ఎంతో విశాలంగా చుట్టుపక్కల అన్ని పొలాలతో ఎంత బాగుంటుందో ఈ బాబా టెంపుల్ దగ్గర. మనం వచ్చిన దర్శనం చేసుకుని అలా బయట కూర్చుని చూస్తుంటే మనసంతా ప్రశాంతంగా చాలా బాగుంటుందండి. చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనం వచ్చేటప్పుడు అటు సైడ్ మెట్ల నుంచి వచ్చాం కదండి, ఇప్పుడు ఇటు సైడ్ నుంచి దిగాలి. ఇక్కడ చూసారండి, ఇక్కడ ఎంత బాగుందో కొబ్బరికాయలు కొట్టడానికి. బాబావారి విగ్రహం కూడా చాలా అందంగా చాలా బాగుంది.
పిల్లలు చూసారా ఎంత సంతోషంగా కొబ్బరికాయలు కొడుతున్నారు. చిన్నపిల్లలు కదండి, కొబ్బరికాయలు అనేవి ఎంత కొట్టినా అవి పగలకపోవడంతో నేను వెళ్ళి కొట్టించి బాబావారి దగ్గర పెట్టించాను. ఇప్పుడు మీరు చూసినట్లయితే కింద ఉండే సాయిబాబా టెంపుల్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనం వెళ్తున్నాం. ఈ గుడి ఇంతే ఉండేదండి స్టార్టింగ్లో. అది తర్వాత మనం పైన దర్శించుకున్న బాబావారిని తర్వాత కట్టారు. ఈ బాబా గుడి స్టార్టింగ్లో అయితే ఇంతే ఉండేది. అయినా చాలా అందంగా ఉంటారండి ఇక్కడ బాబావారు కూడా. ఫస్ట్ మనమైతే ఇక్కడ బాబావారికి నమస్కారం చేసుకుని ఈ బాబా గుడి చుట్టూరు 3 ప్రదక్షిణాలు అయితే చేసి వచ్చేద్దాం. ఇప్పుడు మనం లోపల సాయిబాబా వారిని అయితే చూసేద్దాం. చూసారు కదండి, ఈ బాబా గుడి ఇంతే ఉండేది. ఇక్కడే హారతులు అన్నీ జరిగేవి. అసలు చాలా బాగుండేదండి అప్పట్లో కూడా. ఈ బాబా టెంపుల్కి ఎప్పుడూ భక్తులు వస్తూనే ఉంటారు. ఒకసారి బాబా గారిని దగ్గర నుంచి అయితే చూసేయండి, మీకు చూపిస్తాను. అలా మనకి దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ పక్కనే ప్రసాదం అనేది ఇస్తారు. ఈరోజు ఇక్కడ చిన్న పాప అయితే ప్రసాదాలు పెడుతుందండి. చూసారా, పాప కూడా ఎంత క్యూట్గా నీట్గా పెడుతుందో ప్రసాదాలు. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదండి, సాయిబాబా నామాన్ని గంటకి 3 చొప్పున 3 గంటలో ఇంత టైం అని పెట్టుకుని సాయిబాబా నామాన్ని చెప్తూనే ఉంటారు. చూడండి, ఇదే ఇక్కడే సాయిబాబా నామాన్ని చెప్పే ప్లేస్ ఇదేనండి. చూసారు కదా, అక్కడ మనకు కనిపిస్తున్నారు 3. వాళ్ళు కూడా ప్రస్తుతం ఆ నామాన్ని చెప్తూ ఉన్నారు. చూసారు కదండి, విభూది, బాబావారి విభూది పొట్లం. ఇక్కడ మీరు చూసినట్లయితే బాబావారికి దుని అనేది ఇక్కడ కాలుస్తూ ఉంటారు ఈ ప్లేస్లో. చూసారు కదండి, ఈ విభూది కూడా మనం మన నుదుటిన ధరిస్తే ఎంతో మంచిది. ఇక్కడ మీరు చూసినట్టయితే గోమాత కూడా కనిపిస్తూ ఉంటుంది. మరి ఇదండి నేను మీకు ఇవాళ చూపించాలనుకున్న వీడియో. అండ్ ఇక్కడ రాజంపాలెంలో ఉండే సాయిబాబా టెంపుల్ యొక్క విశిష్టత, ఇక్కడ ఉన్న మొత్తం ప్రతిదీ మీకు చూపించాననే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.